ఆచి చికెన్ మసాలా. బాల్క సుమన్ అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే బాల్క సుమన్ పై రామకృష్ణాపూర్ పిఎస్ లో కేసు నమోదైంది. కానిస్టేబుల్ పై హత్యాయత్నం చేశారని కేసు నమోదైంది. కేసు నమోదు విషయం తెలియడంతో బాల్క సుమన్ తన అనుచరులతో సమావేశం ఏర్పాటు చేశారు. దీంతో ఇంటికి భారీగా చెన్నూరు నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు చేరుకుంటున్నారు. బాల్క సుమన్ ఇంటి వద్ద ఉత్కంఠ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ పార్టీకి ఊడిగం చేస్తుంది, మంత్రి వివేక్ ఊడిగం చేస్తుంది. సేమ్ నేను 10 ఏళ్ళు గవర్నమెంట్ నడిపిన, 5 ఏళ్ళు ఎంపీ, 5 ఏళ్ళు ఎమ్మెల్యే, గవర్నమెంట్ విప్పు. నేను ఇట్లా చేయాలి, ఇట్లా వాడాలి. మీ పోలీసులను మిస్టర్ రాజ్ కుమార్, వెంకటేశ్వర్ గారు, రాజశేఖర్, నేను అందరినీ చూస్తున్నాను. నేను పోలీసు వాళ్ళను మళ్ళా 2 ఏళ్ళకి గవర్నమెంట్ వస్తుంది, మళ్ళా వస్తుంది గవర్నమెంట్, గుర్తుపెట్టుకోండి. మళ్ళా గవర్నమెంట్ వస్తుంది. వీడు వివేక్ అంటే శాశ్వతం కాదు. వివేక్ అంటే శాశ్వతం కాదు సార్. వివేక్ అంటే నేను కూడా పర్సనల్ గా నేను రెస్పెక్ట్ ఇస్తా. మంత్రిగా ఆయన చేస్తున్న రచకం కరెక్ట్ కాదు. చెన్నూరులో 11 వచ్చినాయి కాంగ్రెస్ కు, నేను డిస్టర్బ్ చేస్తున్నాను. 18లో ఇక్కడ 22లో మాకు 14 వచ్చినాయి. వై ఈస్ డిస్టర్బింగ్? డెమోక్రసీ ఉన్నట్ట సచ్చినట్ట? మీరు కూడా ఇంతకుముందు మా గవర్నమెంట్ డ్యూటీలు చేసిన పోలీసు వాళ్ళు ఇంత దుర్మార్గమైన పోలీసు వాళ్ళు మీరు కూడా మరి కాంగ్రెస్ బట్టలు వేసుకున్నారు. సరే రైట్, బాల్క సుమన్ అరెస్టుకు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్నటువంటి నేపథ్యంలో బాల్క సుమన్ ఇంటికి భారీగా ఆయన అనుచరులు, నియోజకవర్గ ప్రజలు కూడా చేరుకుంటున్నారు. ఇక కానిస్టేబుల్ హత్యకు కుట్ర పన్నారు అనే రీతిలో ప్రస్తుతం ఆయన పేరు మీద కేసు నమోదైనట్టు తెలుస్తుంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. శివ, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. సో దీంతో పోలీసులు ఏ క్షణమైనా సరే బాల్క సుమన్ ను అరెస్టు చేసేందుకు కావాల్సినటువంటి ప్రిపరేషన్ అంతా చేస్తున్నట్టుగా పూర్తి స్థాయిలో సమాచారం అందింది. ఎందుకంటే బాల్క సుమన్ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి జైలుకు తరలించాల్సిందంటే కావాల్సినటువంటి చట్టపరంగా ఎలాంటి ఉంటాయో ఆ చట్టపరం సంబంధించినటువంటి అన్ని కోణాల్లో కూడా అబ్జర్వ్ చేస్తూ పూర్తి స్థాయిలో కూడా టెక్నికల్ గా చట్టపరంగా అన్ని రకాల కూడా పేపర్ సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. సో ఇందుకోసము ఈ విషయం తెలిసినటువంటి ఎమ్మెల్యే బాల్క సుమన్ ఇంటి వద్ద కూడా కేతన్పల్లిలోని తన నివాసాన్ని కూడా చెన్నూరు నియోజకవర్గంలో వ్యాప్తంగా ఉన్నటువంటి అటు బీఆర్ఎస్ శ్రేణులు నాయకులు అయితే పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఏదైతే ఈ రోజు మార్నింగ్ ఇష్యూ జరిగిందో ఘటన, కేతన్పల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కోసము వెళ్తున్నటువంటి క్రమంలోనే ఇక్కడ కేతన్పల్లి నుంచి తన ఇంటి నుంచి బయలుదేరి కేతన్పల్లి మున్సిపల్ ఆఫీస్ కు వెళ్తున్న క్రమంలో మధ్యలో ఆర్ఓబి బ్రిడ్జ్ ఉంటుంది. ఆ ఆర్ఓబి బ్రిడ్జ్ వద్ద పోలీసులు బాల్క సుమన్ వెహికల్ ఆపడం జరిగింది. బాల్క సుమన్ తో పాటు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి ఉన్నారు. సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 10 మంది కౌన్సిలర్లు, సిపిఐ పార్టీ చెందిన 4 కౌన్సిలర్లు, మొత్తం 14 మంది కౌన్సిలర్ తోటి 4 కార్లు వెళ్తుండగా ఇలా పోలీసులు వీటిని అడ్డుకున్నారు. సో అంటే మీరు కేవలము కౌన్సిలర్ అభ్యర్థులు మాత్రమే మేము పంపిస్తాము, మీరెవరు వెళ్ళొద్దని పోలీసులు అడ్డగించడంతో మాకు నమ్మకం లేదు. కౌన్సిలర్లు మరి అభ్యర్థులను మధ్యలో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అది కిడ్నాప్ చేసి తీసుకెళ్ళినా వాళ్ళు భయభ్రాంతులకు గురి చేసేసరికి మాకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి మేము కూడా ఖచ్చితంగా మున్సిపల్ ఆఫీస్ వరకు వస్తాము. అక్కడ ఉన్నటువంటి 100 మీటర్ల వరకు మేము వచ్చి మున్సిపల్ ఆఫీస్ లోపలికి వాళ్ళు వెళ్ళిన తర్వాత హాల్ లోపల వెళ్ళక మేము రిటర్న్ అవుతామన్నటువంటిది బాల్క సుమన్ కోవలక్ష్మి వాదించారు. సో వాళ్ళ వాదనతో ఏకీభవించిన పోలీసులు దాదాపు చాలా ఇష్యూ అక్కడ గొడవ జరిగింది. సో చివరికి పోలీసులు కూడా మేము ప్రొటెక్షన్ ఇస్తాం వాళ్ళకి అనేటువంటి హామీ ఇచ్చిన మేరకు బాల్క సుమన్ వీళ్ళందరూ కూడా సైలెంట్ అయిపోయారు. ఇదే సమయంలో మంత్రి వివేక్ వెంకటస్వామితో పాటు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ వాళ్ళిద్దరు కూడా తమ ఎక్స్ ఆఫీషియో ఓటును వినియోగించుకోవడానికి అదే కౌన్సిల్ సమావేశంలో అంటే ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనడానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 7 కౌన్సిలర్లు మద్దతు ఇచ్చినటువంటి ఇండిపెండెంట్ కౌన్సిలర్ తోటి కూడా అదే సమయాన్ని వారు కూడా అక్కడికి రావడం జరిగింది. సో వారికి కూడా ఇక్కడ పోలీసులు అడ్డుకోవడం జరిగింది.
ఎందుకంటే మంత్రి వివేక్ వెంకటస్వామి కాన్వాయ్ ఎక్కువ ఉంది. సుమారు 100కు పైగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఉన్నారు. సో మిమ్మల్ని అందరూ కూడా అలో చేయడం కుదరదు. ఎమ్మెల్యేగా ఎంపీగా మీతో ఉన్నటువంటి మిగతా కౌన్సిలర్ అభ్యర్థులు మాత్రమే మేము అలో చేస్తామని కూడా చెప్పడం జరిగింది. సో అక్కడ కూడా కాస్త ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సో కాంగ్రెస్ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున గొడవ చేశారు. సో ఈ సమయంలో అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు యొక్క పెద్ద ఎత్తున హోరాహోరీ నినాదాలు, అరుపులు, కేకలు వేస్తూ ఒకరిపైన ఒకరు దాడులు చేసుకునే క్రమం జరిగింది. ఈ సిచ్యువేషన్ లో పోలీసులు ఒక్కసారిగా ఇరు వర్గాలను అదుపులో తీసుకోవడానికి లాఠీచార్జ్ చేశారు. సో అటు కాంగ్రెస్ వాళ్ళు వైపుకి బీఆర్ఎస్ నాయకులు దూసుకురావడము, పోలీసులు కూడా అదే స్థాయిలో బీఆర్ఎస్ నాయకులను కార్యకర్తలను అడ్డగించే ప్రయత్నం చేయడం జరిగింది. ఈ సందర్భంలో ఇరు వర్గాల మధ్య తోపులాట చాలా ఒక రకమైనటువంటి రణరంగాన్ని తలపించేలా అక్కడ సిచ్యువేషన్ క్రియేట్ అయింది. సో ఈ సందర్భంలో పోలీసులు అకారణంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొందరు కార్యకర్తలపై కూడా లాఠీచార్జ్ చేసి విచక్షణ రహితంగా కొడుతున్నటువంటి సందర్భాన్ని గ్రహించినటువంటి బాల్క సుమన్ తమపై ఏకపక్షంగా పోలీసులు కొడుతున్నారని ప్రతిదాడి చేసే క్రమంలో అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ సిగ్నల్ సంబంధించిన ఇండికేటర్ ఉంటుంది, ఆ టోన్ అంటారు దాన్ని. ట్రాఫిక్ టోన్ తోటి కూడా అటు పోలీసుల వైపుకి విసిరేయడంతో అక్కడ ఒక కానిస్టేబుల్ కు తలిగింది. సో దీంతో బాల్క సుమన్ ఆ కానిస్టేబుల్ పై హత్య యత్నం చేశాడని అక్కడ ఉన్నటువంటి ఫుటేజ్ ని ఆధారంగా చేసుకుని రామకృష్ణ నమోదు చేయడం జరిగింది. సో ఈ విషయము సాయంత్రం తెలుసుకున్నటువంటి బాల్క సుమన్ తన అందుబాటులో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు కూడా మాట్లాడడం జరిగింది. విషయం తెలుసుకున్నటువంటి చెన్నై నియోజకవర్గ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు. సో ప్రెస్ మీట్ లో కూడా అదే విషయం చెప్పడం జరిగింది. పోలీసులు తన మీద కేసు నమోదు చేశారు, అరెస్టు చేయడానికి వస్తున్నట్టుగా సమాచారం ఉంది. సో అరెస్టు చేస్తే చేసుకోండి, నాకేం కేసులు కొత్త కాదు అనేటువంటిది మాటలను కూడా తన స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే ఈ వ్యవహారంలో బాల్క సుమన్ వెర్షన్ ఏ రకంగా ఉంది? బాల్క సుమన్ మాట్లాడుతూ ఇప్పుడు అధికారము ఉంది, కాంగ్రెస్ పార్టీ అధికారం ఉందని మంత్రి వివేక్ స్వామి తన ఇష్టం ఉన్నట్టు చెలాయిస్తున్నాడు. ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగ విలువలకు లోపడి జరగాల్సినటువంటి కేతన్పల్లి మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను వివేక్ దగ్గరుండి వాయిదాయించారు. 22 వార్డులకు గాను కోరం 13, అదనంగా ఒక వార్డు సభ్యుడు మాకున్నారు. 14 మంది కౌన్సిలర్ల మద్దతు మాకుంది కాబట్టి ఏకపక్షంగా చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నుకునే అవకాశం అక్కడ ఉంది. ఎలాంటి ఇబ్బంది పరిస్థితులు లేకుండా ఎన్నిక నిర్వహించాల్సినటువంటి సిచ్యువేషన్ కావాల్సినటువంటి ప్రమాణ స్వీకారానికి ఎన్నిక సంబంధించిన బలం పూర్తిగా ఉంది. 14 కౌన్సిలర్ల సభ్యుల మెజారిటీ మాకుంది. ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను వాయిదా వేయడం జరిగింది. ఇది చాలా ప్రజాస్వామ్యాన్ని కూలి చేయడము, దుర్దినము, ప్రజాస్వామ్యాన్ని వివేక్ ఈ రోజు హత్య చేశారని కూడా తను పూర్తి స్థాయిలో ఖండించారు. సో అలాంటి సిచ్యువేషన్లలో తనకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్ గానీ, సపోర్ట్ ఇచ్చినటువంటి సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్ల మద్దతు ఉంది కాబట్టి నాకు ఒకవేళ తనపైన కేసు పెట్టి జైలుకి పంపిస్తే తనకు సపోర్ట్ గా ఉన్నటువంటి ఇటు బీఆర్ఎస్ నుంచి గెలిచిన వాళ్ళైనా, సిపిఐ నుంచి గెలిచిన వాళ్ళైనా కూడా భయభ్రాంతులకు గురవుతారు. సో వాళ్ళు భయభ్రాంతులకు గురవుతున్నటువంటి క్రమంలో వారితోటి ఇండివిజువల్ గా సంప్రదింపులు జరుపుకొని నేను జైల్లో ఉన్నాను, అరెస్ట్ చేసి లోపల పెట్టుకునే క్రమంలో వాళ్ళని ఏదో రకంగా లోపరుచుకోనో, భయపరచుకోనో, భయభ్రాంతులకు గురి చేసుకోనో సో మున్సిపల్ మళ్ళా కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసుకొని అందులో కాంగ్రెస్ పార్టీ కేతన్పల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తుందని కూడా బాల్క సుమన్ అయితే చాలా ఘాటుగానే స్పందించి తన అభిప్రాయం చెప్పడం జరిగింది. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా కేతన్పల్లి మున్సిపాలిటీని మేము వదులుకోము, మా కౌన్సిలర్ కూడా ఎన్ని రకాల ప్రలోభాలకు గురి చేసినా వదులుకోవడానికి కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ రోజు అక్కడ కంప్లీట్ గా కూడా జరిగినటువంటి ప్రాసెస్ అంతా కూడా ఈ రోజు విపరీతమైనటువంటి ప్రజాస్వామ్య విలువలకు వ్యతిరేకంగా జరిగినటువంటి సిచ్యువేషన్ అది కౌన్సిల్ హాల్ సభ లెక్క జరగలేదు, గౌరవ సభ లెక్క జరిగింది. తమ పార్టీకి సంబంధించినటువంటి మహిళా కౌన్సిలర్లపై కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినటువంటి ఇండిపెండెంట్ కౌన్సిలర్ ఎవరైతే ఉన్నారో అతను అసభ్యంగా ప్రవర్తించినప్పుడు కూడా మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ స్పందించలేదు. మహిళా కౌన్సిలర్ అందరూ కూడా మంత్రి వివేక్ వెంకటస్వామి, వంశీ దగ్గరికి వెళ్లి కూడా దండం పెట్టినా మేము ఆడవాళ్ళం, మాతోటి రాజాచి అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు, దయచేసి మీరన్న పోలీసులకు అధికారులకు చెప్పండి, మేము మీకు అక్కలాంటి వాళ్ళం, చెల్లెలాంటి వాళ్ళం, ఇంట్లో ఆడపడుచు లాంటి వాళ్ళం ప్రాధేయపడ్డప్పటికీ కూడా వివేక్ మంత్రి గారు కానీ అక్కడ ఎంపీ కూడా ఎలాంటి స్పందించకపోవడం కూడా చాలా దురదృష్టకరని కూడా చెప్పడం జరిగింది. సో ఇలాంటి పరిస్థితులలో
కేతంపల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకునేటువంటిది విషయంలో వివేక్ వెంకటస్వామి ఎంత దూరమైనా వెళ్తాడనేది చాలా స్పష్టంగా తెలుస్తాము. అందుకనే నిన్న జరగాల్సిన సమావేశాన్ని వాయిదా వేయించాడు. ఈ రోజు జరగాల్సిన సమావేశాన్ని కూడా ఇదే సేమ్ ఎలాంటి కారణం లేకుండా లోపల కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినటువంటి ఇండిపెండెంట్ వ్యక్తితోటి తానే గొడవ చేపించి కుర్చీ లేపించి సో చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికకు అనుకూల వాతావరణం లేదు, ఉద్రిక్త పరిస్థితి ఉంది అని రిటర్నింగ్ ఆఫీసర్ తోటి చెప్పించి వాయిదా వేయించాడు. మా పార్టీ వాళ్ళు మాకు మద్దతు ఇచ్చిన సిపిఐ వాళ్ళు ఎలాంటి గొడవ చేయలేదు, అందరూ దాదాపు మహిళలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి సో అలా కుట్రపడిని వాయిదా ఇచ్చారు. సో ఈ రోజు తనను జైలుకి పంపించి కేసు పెట్టించి జైలుకి పంపిస్తే నేను జైల్లో ఉన్నటువంటి క్రమంలో వీరితోటి కౌన్సిలర్ తోటి తనకు సపోర్ట్ గా ఉన్నటువంటి సిపిఐ కౌన్సిలర్ తోటైనా బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ తోటి బెదిరించైనా సరే వారిని కానీ వాళ్ళ కుటుంబ సభ్యులను బెదిరించి ఏదో రకంగా ఒప్పించి బెదిరించుకొని మళ్ళా సమావేశం ఏర్పాటు చేసుకొని మున్సిపల్ సమావేశం ఏర్పాటు చేసుకొని అందులో మెజార్టీ తీసుకొని కేతంపల్లి మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే ప్రయత్నంలో భాగంగా ఇలాంటి చర్యలకు మంత్రి వివేక్ వెంకటస్వామి ఎంపీ వంశీకృష్ణ పాల్పడుతున్నారని అభిప్రాయం బాలకృష్ణ వ్యక్తం చేస్తున్నారు. శివ రైట్, ఓకే, థ్యాంక్ యూ. నేను